నమస్కారం. సత్యం ధర్మం ఎస్డి న్యూస్ కి స్వాగతం. వివరాల్లోకి వెళ్తే తిరుమల లడ్డు కల్తీ విషయంలో ముఖ్యమంత్రి బహిరంగ ప్రకటన చేయడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కనీసం దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచితే మంచిదని భావిస్తున్నట్లు ధర్మాసనం వ్యాఖ్యానం చేసింది. సున్నితమైన అంశాలు బహిరంగ ప్రకటన చేసే ముందు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవారు సమయానం పాటించాలని సూచించింది. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో దాఖలైన 4 పిటిషన్లు కలిపి సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. జూలైలో నివేదిక వస్తే సెప్టెంబర్లో ఎలా ప్రకటన చేస్తారని టీటీడీ తరపున న్యాయవాదిని ప్రశ్నించింది. లడ్డూలో కల్తీ నెయ్యి కలిపారన్నందుకు ఆధారాలేంటి అని అడిగింది. ఆధార రహితంగా సీఎం ఎలా ప్రకటించారని, ఏ ప్రాతిపదికగా బహిరంగ ప్రకటన చేశారని సుప్రీంకోర్టు అడిగింది. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో కూడిన వ్యవహారంపై రెండో అభిప్రాయం తీసుకోకుండా సీఎం ఎలా ప్రకటన చేశారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. నాతో ఇప్పుడు అందరూ మైకుల దగ్గరికి తీసుకొచ్చి మీరు ఏమైనా లడ్డూ గురించి చెప్పరా అని అడుగుతున్నారు. లడ్డూ గురించి అందరూ చెప్పేశారు కదా, నేనేం చెప్పాలి? వెంకటేశ్వర స్వామి గురించి చెప్పమంటే చెప్తారు. లడ్డూ గురించి చెప్పండి, లడ్డు అందరూ చెప్పేశారు. ఈ లడ్డు 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 ఇదేంట్రా బాబు, నేనేమి ఇక్కడ ఈ దీంట్లో ఉండి ఈ లడ్డు లేటండి. కానీ ఒక్కటైతే సత్యం, ఎవరైనా సరే దైవంతో ధర్మంతో ఆడుకోవడం అనేది పద్ధతి కాదు. వాళ్ళు ఆడుకుంటే ఈరోజు ఆడుకోవచ్చు, కానీ అదే దైవము అదే ధర్మము వాళ్ళతో ఆడుకోవాలని మొదలు పెడితే ఆ ఆట ఉంటుంది, మామూలుగా ఉండదు ఆట. రాసుకోండి, అది ఎవరికైనా సరే, ఇంక్లూడింగ్ పరిపూర్ణానంద అయినా సరే, ఎవరైనా సరే వదిలిపెట్టదు. దైవంతో ధర్మంతో ఆడే ఆట వదులుతుంది. అది ఎందుకని? పాపం పూర్తిగా పండాలి.